వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్‌గా ఉన్నా. ఇదిగోండి అటు మంచు కొండలు, ఇక్కడ నార్మల్ కొండలు, అటు మంచు పర్వతాలు, ఇటు నార్మల్ పర్వతాలు అండ్ ముందన్ని రెస్టారెంట్లు. టైటిల్, థంబ్‌నెయిల్ చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉండొచ్చు. యెస్, మనం పాంగాంగ్ లేక్ దగ్గరున్నాం. ఇవన్నీ క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇవన్నీ రెంట్‌కి ఇస్తారు. మేము నైటు ఒక రూమ్ అడిగినాం, 500 రూపీస్. పెద్ద బెడ్ ఉంది, ముగ్గురు ఈజీగా ఆరామ్సే పడుకోవచ్చు. కొన్నిట్లలో హీటర్ ఉంటుంది, కొన్నిట్లలో హీటర్ ఉండదు. మ్యాక్సిమం ఇక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది. ఇదిగోండి క్లియర్గా చూడండి, ఫ్రీ వైఫై ఉంటుంది. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. రైస్ కూడా మన సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కూడా ఉంటుంది, నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ ఇక చాలా విషయాలు ఉన్నాయి, క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మీకు ఆ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ లుక్ ఎట్లుందో చూడండి. అండ్ నవ్ ఐఎమ్ విట్నెసింగ్ ద సన్ రైజ్ అట్ పాంగాంగ్ లేక్. మీరు కూడా చూడండి, జస్ట్ ఫీల్ దట్ వైబ్. ఎట్లా వస్తుండు ఆ కొండల పైనుంచి సూర్యుడు వస్తుంటే మస్తు ఉండు కదా. టు టైం కూడా చూపిస్తాను మీకు. మార్చ్ 10 నిమిషాలు తక్కువ 6. మేము నిన్న నైట్ ఇక్కడికి వచ్చినాము. చలి, భయంకరమైన చలి. నైట్ అంతా మైనస్లోనికి వెళ్ళిపోయింది. పాంగాంగ్ లేక్కి వచ్చే దారి అయితే చాలా భయంకరంగానే ఉంది. ఆఫ్ రోడింగ్ ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. మిగతాది అంత రోడ్ బాగానే ఉంది. ఒక రోడ్ అంతా మొత్తం ఈ వర్షం మీదకే మొత్తం ఆ కొండరాళ్ళు, కొండ చర్యలు అంతా విరిగిపడి ఇంకొక రోడ్ని, ఆల్టర్నేట్ రోడ్ని ఇట్లా లేక్లో నుంచి వేసిరు అనమాట. అసలు అది హారిబుల్. అది వెహికల్ సహకరించాలి, నడిపే వాళ్ళు కూడా చక్కగా ఉండాలి. ఇట్లా డౌన్కి నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ లే లడాక్ సిరీస్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అవన్నీ కూడా టైం వచ్చినప్పుడు ఒకటొకటి చెప్తూ వస్తుంటా. అండ్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఏదన్నా బయటికి వెళ్ళి అలా ఒక ప్లేస్ను చూస్తే మస్తు అనిపిస్తుంటుంది. అండ్ అలాంటిది ఇండియా బార్డర్కి వచ్చి ఇంకేముంది, అటు వెళ్తే చైనానే. ఈ లేక్ గురించి కూడా మీ అందరికి తెలుసు. అటు చైనాలో కొంచెం బాగా ఉంటుంది, మన దగ్గర కొంచెం బాగా ఉంటుంది. ఇక లుక్ ఎట్ దట్ వ్యూ. అండ్ ఇన్నర్ లైట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. లే లడాక్లో మనం ట్రావెల్ చేయాలంటే 400 రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే ఒకవేళ అక్కడ లేలో వచ్చినప్పుడు మీరు చాలా ఏజెన్సీస్ ఉంటాయి, ట్రావెల్ ఏజెన్సీస్. కొంతమంది 600-650 అంటారు. ఓపికతో ఒక 10 షాపులు తిరగండి, మీకు కేవలం 450 రూపాయలకే చేసేస్తారు. ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు మాత్రం తీసుకుంటారు. అండ్ ప్రింట్అవుట్ కూడా ఇస్తారు, ఎందుకంటే ప్రింట్అవుట్ ఉండాలి కంపల్సరీ. ఆ ప్రింట్అవుట్కి మనకు 100 రూపాయలు అవుతుంది. అదే వాళ్ళతో చేపిస్తే ఇంకా బెస్ట్. బట్ కాకపోతే మాకేందంటే 2 రోజుల ముందు తీసుకోవాలి ఇన్నర్ లైట్ పర్మిట్ అని అనేసరికి మేము లేవ్ వచ్చేసినాము. ఇక్కడ 2 రోజులు ఉండాలంటే అంతా ప్లాన్ చేసి రాలేదు మేము. ఎట్లా అని అనుకున్నాం, సరే ఫస్ట్ లోకల్ ఏజెన్సీస్ వాళ్ళని అనుకుందాం అని అనుకుంటే, ఆ లోకల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, మీరు ట్రావెల్ చేస్తూ ఇట్లా కార్గిల్ ఇదంతా వచ్చినారు, మీకు హిల్ స్టేషన్ పడింది కాబట్టి మీరు ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటే ఈరోజు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సో అట్లా పర్మిట్ ఇచ్చినారు, వచ్చినాము. ఈ ఫ్లై చేసి వచ్చిన వాళ్ళు, ఫ్లైట్లో వచ్చిన వాళ్ళకి మినిమం 2 days, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 21 days, 21st ల్యాండ్ అయ్యి ఉంటే 22nd, 21st 2 రోజులు వెయిట్ చేయాలి. 23rd వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఇది 3 Idiots సినిమాలో ఇవన్నీ ఉంటాయి కదా, ఇది ఒకటే చోటు ఉంటుందని మీరు అనుకోకండి. ఈ పాంగాంగ్ లేక్లో చాలా చోట్లల్లో ఇవి ఉంటాయి. అండ్ ఇది స్కూటర్. చలో మనం అట్లా కూర్చొని ప్రయత్నం చేద్దాం. ఓహో, స్కూటర్ మీద కూడా వస్తుందమ్మా. అంటదా స్కూటర్. జయా అండ్ డాడీ స్కూటర్ ఎక్కిండే పాంగాంగ్ లేక్లా.
లోకల్స్ ఉంటారు, ఇవి ఎక్కితే పైసలు అడుగుతుంటారు కొంతమంది. అబద్ధం కాదు, నిజం. చూడండి, కావాలంటే మీకు చూపిస్తాం. ఇక అంతా ఇక ఎన్ని ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి, పిక్చర్ పాయింట్ స్కూటర్ 50 రూపీస్ పర్ పర్సన్, విత్ డ్రెస్ 100 రూపీస్. మిస్టర్ బమ్స్ 40 రూపీస్ పర్ పర్సన్. జబ్ తక్ హే జాన్ 50 రూపీస్. ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ ఏంటియో. నాకు ఆ 3 Idiots గురించి తెలుసు. ఇక అట్లా చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత కామ్గా ఉంది. ఎవ్వరు లేరు, అందరూ చలికి వాడుకున్నారు. చాలామంది ఉన్నారు లోపల, చలికి వాడుకున్నారు. ఆల్ ద వే ఫ్రమ్ బోడుప్పల్. అండ్ మేము ముగ్గురం వచ్చినాము. మీరు రెగ్యులర్గా వీడియోలు చూస్తూనే ఉన్న వాళ్ళకి అదంతా తెలుసు. తాకుదాం నీళ్ళని అని ఆశతోటి పోతున్నా, కానీ భయంకరంగా చలిగా ఉన్నాయంట. నిన్న వచ్చినాము, ఆ కార్నర్లో ఒక్క 2 minutes కూడా ఉండలేకపోయినా, నేను వెళ్ళిపోయినా ఆ చలికి. అబ్బా అబ్బా, లుక్ అట్ దట్ క్లియర్ వాటర్. ఆ క్లియర్ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్ అంటుంటాం కదా మనం, ఇదే ఆ క్రిస్టల్ క్లియర్. ఆహా, వాట్ ఏ క్రియేషన్, గాడ్. ఐ యూస్ టు డ్రా లైక్ దిస్ ఇమేజెస్ ఇన్ మై చైల్డ్హుడ్ డేస్. ఇట్లా కొండలు వచ్చి, అందులో నుంచి నీళ్ళు వచ్చి, పక్కన ఇట్లా ఒక ఇల్లు లాగుండి, ఆ కొండ ఉండి, అందులోకి ఇట్లా నీళ్ళు కారుతున్నట్టు అది డ్రా చేసి, ఈరోజు దాన్ని లైవ్గా చూస్తుంటే మస్త్ అనిపిస్తుంది. అండ్ ఐ వాంట్ టు టచ్ ద వాటర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ లార్డ్. భయం అవుతుంది, ఎందుకంటే పర్వాలేదు. హో 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 గడ్డ కడుతున్నాయి చేతులు. మనము ప్రతి స్టేట్లో ఒక స్టోన్స్ కలెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ పాంగాంగ్ లేక్లో కూడా కొన్ని స్టోన్స్ కలెక్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. 1 2 3 సార్లే, మరీ ఎక్కువ ఎందుకు, మా మోకాలు వేసిన. 3 stones కలెక్ట్ చేసుకున్న పాంగాంగ్ లేక్ నుంచి. అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ.